అంబేద్కర్ బాంబేలో ఒకసారి అక్కడ బట్టల నూలు మిల్లులో శ్రామికులకి జీతాలు పెంచాలి అని డాంగే నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంటే అంబేద్కర్ ఆ నూలు మిల్లులో ఏం కోరిండో తెలుసా? అక్కడ పనిచేసే శ్రామికులకి జీతాలు పెంచమని అంబేద్కర్ పోరాటం చేయలే. అక్కడ నూలు ఒడికేటప్పుడు అక్కడ ఆ బట్టల మిల్లులో ఆ దారాలు ఒడికేటప్పుడు అక్కడ శ్రామికులు నాలుక మీద అట్లా అని టచ్ చేయాలి, ఆ దారాన్ని టచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అస్పృశ్యులకి స్థానం లేదు. అక్కడ ఎందుకు? నాలుక మీద టచ్, ఫింగర్ టచ్ చేసి ఆ దారాన్ని టచ్ చేయాలి. కాబట్టి అక్కడ అస్పృశ్యులకి అక్కడ నాకు కేటాయించండి, పైసా పావల తక్కువైనా పర్వాలే, కానీ అంటరాని వాళ్ళకి ఆ నూలు వడికే దగ్గర, ఆ నాలుక టచ్ చేసే దగ్గర అక్కడ ఇవ్వమంటాడు ఉద్యోగాలు. నాకు జీతం కన్నా ప్రధానం, పాత్ర ప్రధానం, సాంఘిక హోదా ప్రధానం, జ్ఞానం ప్రధానం అంటాడు అంబేద్కర్. జ్ఞానము, సామాజిక గౌరవం వచ్చినప్పుడు మనిషికి వాల్యూ క్రియేట్ అయ్యింది. ఎప్పుడైతే సోషల్ వాల్యూ మనిషికి వస్తుందో, ఒక వ్యవస్థకు గానీ ఒక హ్యూమన్ బీయింగ్ కి గానీ ఎప్పుడైతే సోషల్ వాల్యూ క్రియేట్ అయిందో ఆ వాల్యూయే సంపదను తీసుకొస్తుంది, ఆ వాల్యూయే అన్నింటినీ తీసుకొస్తుంది. ఆర్థిక ప్రామాణికంగా మాట్లాడడం అంబేద్కర్ ఆర్థికం రెండవ దశగా చూస్తా ఉంటాడు. మొదటి దశ జీవితం కావాలి అంబేద్కర్. జీవితం ప్రధానం. జీవితానికి అన్నం కాదు ప్రధానం. నువ్వు ఏ వరుసలో కూర్చున్నా మీకు అన్నం పెడతాం కాదు, 10 మందిలో పచ్చి పులుసు పోసి పెట్టు 10 మందిలో, కానీ 10 మందిలో భోజనం పెట్టడమే మాకు కావాలి తప్ప నీకు బగారన్నం పెడతాం కానీ నువ్వు ఊరు బయట కూర్చో అంటే కాదు, మాకు కాదు. 10 మందిలో ప్రధాన స్రవంతిలో సామాజిక గౌరవాన్ని పొందే ఒక మనుషులకిచ్చే విలువ కావాలి మాకు. కమ్యూనిస్టు పరిభాషకు